దగ్గర రండి చెప్తా. మనకు కాళ్ళల్లో చర్మం దగ్గరగాను చర్మానికి లోతుగాను సిరులు ఉంటాయి. అలానే కాలు ముందు భాగంలోను వెనకాల భాగంలో కూడా సిరులు ఉంటాయి. ఇవి అన్నీ కూడా చెడు రక్తాన్ని కాళ్ళ నుంచి గుండెలకి ఊపిరితిత్తులకి తీసుకెళ్తాయి. ఈ సిరుల్లో వాల్వ్స్ అనేవి రక్తాన్ని పైకి ఒకటే డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని కారణాల వల్ల ఈ వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అవడం వల్ల చెడు రక్తం పైకి పూర్తిగా వెళ్లకుండా తొడ దగ్గర జంక్షన్ నుంచి రిటర్న్ వచ్చి కొంత వరకు కాళ్ళలో నిలువ ఉంటుంది. ఎప్పుడైతే చెడు రక్తం ఇలా వచ్చి కాళ్ళలో నిలువ ఉంటుందో దాన్నే వెరికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, కొంతమందికి క్లియర్గా బయటకు నరాలు ఉబ్బి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు రక్తంలో నుంచి నల్లగా మనకు రక్తంలో నుంచి ఐరన్ అనేది వచ్చి కాలు చర్మం కింద చేరుకొని కాలు నిదానంగా రంగు మారి నలుపు వచ్చి నిదానంగా గట్టి పడిపోద్ది. దాన్ని అలానే వదిలేస్తే గట్టిగా కాలు చేసినట్టు అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక కర్రని పొయ్యిలో పెట్టి తీస్తే ఎలా నల్లగా అయిపోద్దో అలా అయిపోతుంది. స్టేజ్ 4 అది లైపోడెర్మటోస్క్లీరోసిస్ అంటాం దాన్ని. 5, 6లో ఏమవుతుందంటే దురదలు వచ్చి గిరిన దెబ్బలు తగిలిన పుండ్లు కింద ఏర్పడతాయి. పుండు వచ్చి మానితే స్టేజ్ 5, మానకుండా అలానే ఉంటే స్టేజ్ 6 అల్సర్ అంటాం. దీన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్తం ఎప్పుడు పారుతూ ఉండాలి. అలా కాకుండా ఒకటే దగ్గర ఎక్కువసేపు ఉందనుకోండి గడ్డ కట్టి ఆ కాలు భాగం వరకు బ్లాక్ చేయొచ్చు. అలాంటిది ఏదన్నా అయితే కాలు విపరీతమైన వాపు వచ్చి నొప్పి వచ్చుద్ది. ఆ రక్తం గడ్డ కూడా పైన గుండెలకి ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో అడ్డుపడితే గుండెకి ఊపిరితిత్తులకి వెళ్లాల్సిన రక్తం అనేది వెళ్లకుండా లాస్ట్కి గుండె మీద ప్రభావం చూపిస్తుంది.